మమతా బెనర్జీ గారు ఒక కొత్త నాటకం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలోనంట ఎన్నికల సంఘం జూరేంట ఎవరెవరికో ఓట్లు ఇస్తుందట. చెప్పుచ్చు కొడితే కానీ సరిపోదెట్టండి దాన్ని. ఎందుకంటే ఒక ఆడ మనిషిని అట్లా అనకూడదు, కానీ ఎంత నీచురాలు కాకపోతే ఆ మాట అంటది. ఎప్పటి నుంచినో అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఓట్లు లేకుండా చేసింది, ఉన్న ఓట్లు పీకేసింది. అప్పీల్ చేసుకుంటే ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ పీకేస్తే ఈవిడ అప్పీల్ చేసుకుంటే ఓట్లు వస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఈ యదవ నాటకం నెంబర్ 1. నెంబర్ 2, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి, బర్మా నుంచి వచ్చినటువంటి దరిద్రులకి ఓటు హక్కు ఇచ్చింది ఈ దుర్మార్గురాలు కాదా, ఈ రాక్షసి కాదా, ఈ తాటకి కాదా? అక్కడ అదే ఆ రాష్ట్రం చివరికి ఎట్లా తయారైంది? బంగ్లాదేశ్కి ఎక్కువ, పాకిస్తాన్కి తక్కువలాగా తయారు కాలేదా? హిందువులు కనీసం పూజ చేసుకుంటుంటే వేటాడట్లేదా? ఇప్పుడు ఆవిడ గారంట ఎన్నికల సంఘం వీళ్ళందరూ కలిసేసి ఆవిడికి తెలియకుండా ఆవిడ రాష్ట్రంలో ఓట్లు వేసేస్తున్నారట. ఎవడొస్తాడు? అమెరికా నుంచి వస్తాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉద్యోగులు ఉంటారా? ఓట్లు నమోదు చేసేది ఎవరు? ఎన్నికల సంఘం తరపున లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్లు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓలు, వాళ్ళందరూ ఎవరి చేతిలో పనిచేస్తున్నారు? ఈవిడ చేతిలోనే పనిచేస్తున్నారు. హిందువుల కుటుంబాల 18 దాటినటువంటి వాళ్ళకి ఓట్లు హక్కు ఉంటుంటే రానియకుండా చేస్తుంది ఈవిడ. ఎవరైతే హిందువులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ ఓట్ల నమోదు కానివ్వకుండా చేస్తుంటే వాళ్ళందరిది వాళ్ళు అప్పీల్ చేస్తుంటే అప్పుడు ఓటేస్తుంటే అది ఈవిడికి మింగుడు పడట్లేదు. అందుకు నాటకాలు ఆడుతుంది, అందుకోసం డబుల్ గేమ్ ఆడుతుంది.